తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో రైల్వే కోడూరు పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ నందు ఎన్టీఆర్ విగ్రహమునకు పూలమాలలు వేసి నివాళులర్పించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, కూడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి, ముక్కా సాయి వికాస్ రెడ్డి. అనంతరం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ముక్కా రూపానందరెడ్డి మాట్లాడుతూ, నిజ జీవితంలోనూ సినిమా రంగంలోనూ ప్రజాక్షేత్రంలోనూ ఎలలేని సేవలు అందించినటువంటి ప్రజానాయకుడని, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక చరిత్రని, ఆయన ఎప్పుడూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచుంటాడని, రాములు, కృష్ణుడు దేవతల వేషధారణ ధరించినప్పుడు ఎన్టీ రామారావు స్వయంగా దేవుళ్లా కనిపించేవాడని, ఈ మాట భారతదేశంలో ఒక్క ఎన్టీఆర్ గారికి మాత్రమే ఈ గౌరవం దక్కిందని మీడియా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ మరియు మండల సీనియర్ నాయకులు, తెలుగుదేశం యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తెలుగు ప్రజలందరూ ఎప్పుడూ మర్చిపోలేని సంఘటనలు ఆయన రాజకీయంగా కానీ సినిమా పరంగా కానీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ గడ్డ ఉన్నంత వరకు ఎన్టీఆర్ స్మరించుకుంటే ఉంటారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే అంత ప్రఖ్యాత విలువలతో కూడిన రాజకీయం చేశారు. ఎన్నో సినిమాల్లో ఎన్నో రాముడి వేషం కానీ, కృష్ణుడి వేషం కానీ, రావణాసుడి వేషం కానీ వేస్తే ఎన్టీఆర్ వేస్తేనే ఇది ఖచ్చితంగా సెట్ అవుతుంది. అదే భారతదేశం అంతటా పోటీన కీర్తిశేషుడు మన ఎన్టీ రామారావు గారు. ఈ భారతదేశం గడ్డ ఉన్నంత వరకు తెలుగు ప్రజలు మన ఎన్టీఆర్ని స్మరించుకునే ఉంటారు. మన తెలుగు ప్రజలకు అందరికీ ఈ సందర్భంగా జీవితంలో మర్చిపోరని ప్రఖ్యాతిగాంచిన మన ఎన్టీ రామారావు గారు. ఎవరు కూడా ఆయన స్మరించకుండా ఉండలేరు. ఎన్నో కార్యక్రమాలు రాజకీయంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సినిమా పరంగా ఎవరూ తీరటువంటి పౌరాణిక సినిమాలు ఎన్నో తీశారు. కాబట్టి ఈ సందర్భంగా మన అందరూ కోడూరు ప్రజలందరూ ఈ వర్ధంతి 30వ వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేయడం, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. తప్పకుండా ఆయన ఎప్పుడు తెలుగు ప్రజలు ఎప్పుడు మర్చిపోని విధంగా ఆయన సంఘటనలు సినిమాలో కానీ రాజకీయంగా కానీ మంచి కార్యక్రమాలు చేశారు. కాబట్టి మన ప్రజలు ఆయన జీవితంలో ఎప్పుడు మర్చిపోలేరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.